హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయిందంతే. మరెందుకు ఆలస్యం, వెంటనే వీడియో చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. మరింత మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జ్యోత్స్న రెస్టారెంట్ పేరు మీద కొన్ని ఫుడ్ ట్రక్స్ అయితే పెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక బిజినెస్ సక్సెస్ అవ్వడంతో కార్తీక్, శ్రీధర్ కలిసి హ్యాపీగా టీ తాగుతూ ఉంటారు. అప్పుడు కార్తీక్, మాస్టరు ఈ గుడ్ న్యూస్ వెంటనే అమ్మకి చెప్పాలి అంటే, అప్పుడు శ్రీధర్, ఇప్పుడే వద్దురా, ముందు ఈ వీడియో చూస్తే నీకేమనిపించింది అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, బాగా నడిచే రెస్టారెంట్ని జ్యోత్స్న ఎలాంటి స్థితికి తీసుకొచ్చిందో నాకు అర్థమైంది అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, కాదురా, బిజినెస్ బాగానే నడిచింది, కానీ జ్యోత్స్న వచ్చిన లాభాలని మింగేసింది అని చెప్తాడు. అప్పుడు కార్తీక్, జ్యోత్స్న కొన్న ల్యాండ్ గురించే కదా మీరు చెప్పేది అని అడుగుతాడు. అప్పుడు శ్రీధర్, కాదురా, అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అసలు విషయానికి వస్తే లెక్కలు మొత్తం బయటికి తీస్తే కానీ నాకు కూడా అర్థం కాలేదు. జ్యోత్స్న చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. అసలు ఆ లెక్కలు బయట పెడితే శివనారాయణ గారు గుండె పట్టుకొని కుప్ప కూలిపోయేంత. ఇంకో విషయం ఏంటంటే, అసలు జ్యోత్స్న శివనారాయణ గారికి అసలైన మనవరాలు కానే కాదు అని నిజం చెప్పేస్తాడు శ్రీధర్. అప్పుడు కార్తిక్, తనకి మాత్రమే తెలిసిన రహస్యం శ్రీధర్కి తెలిసిపోయేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు కాశీ కారు దగ్గర నిల్చొని ఫోన్లో చూసి ఉంటాడు. ఇక ఎదురుగా పారిజాతం, జ్యోత్స్న కూర్చుంటారు. అప్పుడు జ్యోత్స్న, గ్రాని, ఏం చేస్తే నీ మనవడు మామయ్య దగ్గర పని మానిస్తాడు అని అడుగుతుంది. ఇక పారిజాతం తన చీర కొంగున ముడి వేసుకున్న 50 రూపాయల నోటుని తీసి చూపిస్తుంది. ఇక ఇదెందుకు గ్రాని అని అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, దీనికి చాలా పని ఉందే అని చెప్పేసి కాశీ దగ్గరికి ఇద్దరు కూడా వస్తారు. ఒరే డ్రైవర్, ఈ 50 రూపాయలు తీసుకుని బయటికి వెళ్ళి ఓ టీ తాగిరారా అని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు కాశీ, నానమ్మ, నేను డ్రైవర్ని కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్తాడు. ఇక పారిజాతం, డ్రైవర్ కాకపోతే అసలు నువ్వు ఎవర్రా అని అంటుంది. ఇక కాశీ, జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ గారికి పిఏని అని చెప్తాడు. ఇక పారిజాతం, మరి దీపని ఎందుకు డ్రాప్ చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు కాశీ, దీపక్కని మా బావని మా అత్తయ్య మా ఇంటికి టిఫిన్ చేయడానికి పిలిచారు. బావ మామయ్య స్కూటీ మీద వస్తున్నారు. నన్ను దీపక్కని డ్రాప్ చేయమని చెప్పారు. ఇది చాలా నీకు అంటూ సీరియస్ అవుతాడు. ఇక పారిజాతం, నువ్వు పిఏ అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి, కానీ ఇలా కారు దగ్గర ఎందుకు వెయిట్ చేస్తున్నావు? అయినా పారిజాతం మనవడికి పర్సనల్ అసిస్టెంట్గా చేయాల్సిన కర్మేంట్రా? జాబ్ లేకపోతే ఖాళీగా ఉండు. నీ అవసరాల కోసం డబ్బులు కావలసి వస్తే నన్ను అడుగు, అంతేకాని మా అమ్మగారి దగ్గర పియ్యగా చేయడమేంట్రా అని అవమానిస్తూ ఉంటుంది. అప్పుడు కాశీ, నానమ్మ, నేను జాబ్ చేస్తున్నా, నువ్వు ఎలా అనుకుంటే నాకేంటి అని గట్టిగానే సమాధానం చెప్తాడు. ఇక పారిజాతం అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కాశీ, నాకు నచ్చే ఈ పని చేస్తున్నా, నన్ను వదిలేసేయ్, అయినా నీ వెనుక ఉన్నట్టు నాకేమి కోట్లు లేవులే అని చెప్తాడు. ఇక జ్యోత్స్న, సారీ కాశీ, ఈ మాట నువ్వు అంటున్నావే కానీ నీకు వేరే దారి లేకనే ఈ పని చేస్తున్నావని నాకు తెలుసు. ఎందుకంటే నీకు జాబ్ రాకపోయినా కూడా వచ్చింది అని స్వప్నతోనే అబద్ధం చెప్పావు. ఇంట్లో విషయం తెలిసి చాలా పెద్ద గొడవనే జరిగింది. అందుకే నీకు వేరే దారి లేక మామయ్య మాట విన్నావు, ఆయన దగ్గరే పీఏగా చేరావు. అయినా నీకు ఏదైనా సాయం కావాలి అంటే నేను చెయ్యనా అంటుంది. అప్పుడు కాశీ, నువ్వు నాకు సాయం చేయాల్సిన అవసరమే లేదు, ముందు నీకు ఎవరు సాయం చేస్తారో అది చూసుకో అని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న, ఏంటి నాకు సాయం కావాలా అంటుంది. అప్పుడు కాశీ, అవును, ఎంతసేపు ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుతున్నావు, కానీ నువ్వు చేసిన తప్పుల గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా అంటాడు. ఇక పారిజాతం, అదేం చేసిందిరా అంటుంది. అప్పుడు కాశీ, దొంగ లెక్కలు రాసి డబ్బుని మాయం చేసింది. 2,34,00,000 స్కామ్, కానీ ఇది జస్ట్ షాంపుల్ మాత్రమే, కానీ అంతకంటే భారీగా స్కామ్ చేసింది అని జ్యోత్స్న గుట్టు బయట పెడతాడు. ఇక జ్యోత్స్నకి తన దొంగతనం బయట పడింది అని చెమటలు పట్టేస్తాయి. హెవీగా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత కాశీ, నువ్వు మింగేసిన ఆ లెక్కలన్నీ మా మామయ్య గారు లెక్క కడుతున్నారులే, ఈరోజు ఎవరికి తెలియకపోవచ్చు, అందుకే నువ్వు చాలా మంచిదానిలాగా మాట్లాడుతున్నావు, కానీ 2 రోజుల్లో లెక్క క్లియర్ అవుతుంది. అప్పుడు బోర్డు మెంబర్స్ ముందు నిన్ను దోషిలా నిలబెడతారు మావయ్య, లేదా నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందే నిలబెడతారు. అయినా నేను నా భార్య కోసం మాత్రమే అబద్ధం చెప్పాను, కానీ నువ్వు అకౌంట్లో దొంగ లెక్కలు చూపించావు, నిన్ను ఏమనాలి అని గట్టిగానే బుద్ధి చెప్తాడు కాశీ. అప్పుడు పారిజాతం, ఏంట్రా ఏమంటున్నావు అంటుంది. అప్పుడు కాశీ, అవును నానమ్మ, నేను సగమే మాట్లాడుతున్నా, 2 రోజులు ఆగితే మామయ్య గారు పూర్తిగా మాట్లాడతారు, అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు అర్థమవుతుందిలే అని చెప్తాడు. ఇక జ్యోత్స్న సమాధానం చెప్పలేక చాలా భయపడిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు శ్రీధర్, రే కార్తిక్, జ్యోత్స్న అసలు ఆ ఇంటి బిడ్డ కానే కాదురా అని నిజం చెప్పేశాడు. ఇక కార్తిక్, ఏం మాట్లాడుతున్నారు మాస్టరు, జ్యోత్స్న ఆ ఇంటి బిడ్డ కాకపోవడం ఏంటి అని ఏం తెలియనట్టు అడుగుతాడు. ఇక శ్రీధర్, ఇప్పుడు నీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ నువ్వు
నన్ను నాశనం చేయాలి అని అనుకుంటావా? లేదు కదా అని అంటాడు. ఇక అనుకోను మాస్టారు అని చెప్తాడు కార్తీక్. అప్పుడు శ్రీధర్, ఎందుకంటే నేను నీ తండ్రిని కాబట్టి అందుకని వల్ల అనుకోవు. కానీ జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలే కదా, శివనారాయణ గారి మనవరాలే కదా, అందుకే తనకి సీఈఓ పోస్టునే ఇచ్చారు. మరి ఈ యావదాసి తనదే అయినప్పుడు కంపెనీని ఎందుకు మోసం చేయాలి? వచ్చిన లాభాలని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ లాభాన్ని నష్టాల్లో ఎందుకు రాయాలి? అసలు జ్యోత్స్న చాలా తెలివైంది. ఎవరికి డౌట్ రాకుండా చాలా జాగ్రత్తగా అకౌంట్స్ రాయించింది. ఈ పని బయట వాళ్ళు చేశారు అంటే డబ్బుకి కకృతి పడ్డారు అనుకుందాం. కానీ జ్యోత్స్న దశరథ బావ సొంత కూతురు కదా, ఆస్తంతా తనదే కదా, అలాంటప్పుడు ఇలాంటి పని చేసింది అంటే జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదేమో అని నాకు చాలా అనుమానంగా ఉంది. అందుకే మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా నా ల్యాప్టాప్లో భద్రంగా దాచిపెట్టాను, ఇంకెక్కడా లేకుండా చేశాను అని చెప్తాడు శ్రీధర్. అప్పుడు కార్తిక్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక శ్రీధర్, నిన్ను చూసి ఉంటే నా అనుమానమే నిజమనిపిస్తుందిరా అని చెప్తాడు. ఇక కార్తిక్ నిజం చెప్పలేకపోతాడు. కంపెనీ అంటే ఒక వ్యవస్థ, దాని మీద వందల మంది జీవితాలు ఆధారపడుతున్నారు. అందరి జీవితాలతో అసలు జ్యోత్స్న ఎందుకు ఆడుకుంది? తనకి 100 కారణాలు ఉండొచ్చు, కానీ అందరికీ పంచాల్సిన లాభాన్ని, కంపెనీ కోసం వాడాల్సిన డబ్బుని ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా మోసం చేసింది అంటే జ్యోత్స్నకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. మాస్టారు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో జ్యోత్స్న తప్పు చేసింది అని నిరూపించగలవా అని అడుగుతాడు కార్తిక్. అప్పుడు శ్రీధరు, కొంచెం టైం కావాలి, నేను చూడాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి, కానీ ఈలోపు జ్యోత్స్న తప్పించుకోవడానికి ట్రై చేస్తుందేమో, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి బయటపడింది కదా అని చెప్తాడు. ఇక కార్తిక్, బయటపడింది కాబట్టే మాస్టారు తనకి భయం మొదలైంది. అందుకే జ్యోత్స్న చేసిన మోసానికి ఖచ్చితంగా శిక్ష వేయాలి, తన మోసాన్ని తాత ఫ్యామిలీ ముందు బయట పెట్టాలి అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, నేను అదే అనుకున్నా, కానీ జ్యోత్స్న ఎలాంటిదో తెలిస్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచిస్తున్నా అని అంటాడు. అప్పుడు కార్తిక్, ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా సరే, ముందు నీకు తాత అప్పగించిన పనికి నువ్వు న్యాయం చెయ్యు. అసలు జ్యోత్స్న ఆ ఇంటి బిడ్డేనా అని నీకే అనుమానం వచ్చిందంటే తన చేతుల మీద నీకెంత కోపం వచ్చి ఉండాలి? మరి ఇలాంటి వాళ్ళ కోసం రాశులు నక్షత్రాలు చూసి ఉండకూడదు మాస్టారు. నిజాలు బయట పెడితే చాలు, అంతా వాళ్ళే చూసుకుంటారు. మనవరాలిని ఏం చేయాలో తాతకి తెలుసు, కూతురికి ఎలా బుద్ధి చెప్పాలో తండ్రికి తెలుసు. మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా అత్తే దాన్ని దారిన పెడుతుంది అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, ఇప్పటి వరకు నేను కొంచెం ఆలోచించాను, కానీ నువ్వు చెప్పావు కదా, అందుకే అందరి ముందు నిజం చెప్పేస్తాను అని చెప్తాడు. అప్పుడు కార్తిక్, సరే మాస్టారు, కానీ నువ్వు జాగ్రత్త అని చెప్తాడు. ఎందుకంటే నిజం చెప్తే జ్యోత్స్న తనని ఏదైనా చేస్తుంది అనుకుని చాలా టెన్షన్ పడతాడు. ఇక శ్రీధర్, నాకేమవుతుందిరా, టైంకు తిని టైంకు పడుకుంటే ఏ రోగం రాదు అనుకుంటే చాలామందికి రోగాలే ఉండవురా, కానీ నా దృష్టిలో సంతృప్తిగా ఉన్నవారే ఆరోగ్యవంతుడు, కానీ నేనైతే సంతృప్తిగా లేనురా అని బాధపడతాడు. ఇక ఎందుకు మాస్టారు అంటాడు కార్తిక్. అప్పుడు శ్రీధర్, నువ్వు నన్ను అస్తమానం మాస్టారు మాస్టారు అని ఎందుకు పిలుస్తున్నావురా? ముందు ఆ మాస్టారు అనే పిలుపు మానేరా, పోనీ ఆ పిలుపు ఎప్పుడు మానేస్తావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు కార్తిక్, మా అమ్మ నిన్ను మా నాన్నలా కాకుండా తన భర్తలాగా చూసినప్పుడు అప్పుడు నేను మాస్టారు అని పిలువను అంటూ బాధపడతాడు. అప్పుడు శ్రీధర్, కానీ ఇది జరగదని నీకు తెలుసు కదరా అని అంటాడు. అప్పుడు కార్తిక్, ఎందుకు జరగదు మాస్టారు? ఇంతకుముందు నేను కూడా నిన్ను నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం నేను చూసుకుంటాను అని ఇదే రోడ్డు మీద చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఇదే రోడ్డు మీద మనం కలిసి టీ తాగుతున్నామా లేదా? కాబట్టి ఏదో ఒక రోజు అమ్మ నువ్వు ఖచ్చితంగా కలుస్తారు. మనం ముగ్గురం కలిసి కారులో వెళ్తూ ఉంటాం, నువ్వేమో డ్రైవింగ్ సీట్లో ఉంటావు, నీ పక్కన మా అమ్మ, వెనుక నేను నా భార్య, మధ్యలో మా 2 పిల్లలు. అప్పుడు మనం ముగ్గురం కాదు మాస్టారు, 6గురం, మనం అందరం కలిసి అలా కారులో వెళ్తూ ఉంటే అని సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇక శ్రీధర్, ఎక్కడికి రా అని అడుగుతాడు. అప్పుడు కార్తిక్, మాస్టారు ఇంతవరకే కల కన్నాను, మిగతాది తర్వాత కలకంటానులే అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, నువ్వు అందరి మనసులోనే గెలిచావురా అని చెప్పి ఇద్దరు కలిసి బైక్ పై వెళ్ళిపోతారు. ఇదిలో ఉంటే మరోవైపు జ్యోత్స్నకి పారుకి కాశీ ఇచ్చిన షాక్తో దిమ్మ తిరిగిపోతుంది. ఇక పారిజాతం అంతా నాశనం అయిపోయింది, పారిజాతం కష్టమంతా బూడిదలు పోసిన పన్నీరు అయిపోయింది అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న గ్రాని అని పిలుస్తుంటే పారిజాతంకి చాలా కోపం వస్తుండే. ఏయ్, నువ్వు నోరు తెరిచావు అంటే చంపేస్తాను, జాగ్రత్త, అసలే కాశీగాడు నీ దొంగ లెక్కలు చెప్తూ ఉంటే నా కాళ్ళు చేతులు వణికాయే, నీ దొంగ లెక్కలని మీ తాత ముందు పెడితే నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో అని కోపం చేస్తూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని, అసలే నేను భయంతో వణికి చేస్తుంటే నువ్వు నన్ను ఇంకా భయపెట్టకు గ్రాని అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు పారిజాతం,
పెద్ద చెరువుకి గండిపడి నీళ్లు ఊళ్ళోకి వస్తుంటే మన కొంప కొట్టుకుపోయే వరకు ఇంట్లో కూర్చుంటే సరిపోది, తట్టా బుట్ట పట్టుకొని లగెత్తడమే అంటూ సలహా ఇస్తుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని నన్ను ఎక్కడికి పారిపోమంటున్నావు అని అడుగుతుంది. ఇక పారిజాతం, అది నాకు తెలియదే, కానీ కార్తీక్ గాడు ఇంతకు ముందే మనకి హింట్ ఇచ్చాడు అని గతం గుర్తు చేస్తుంది. అందులో కార్తీక్ మన ఇద్దరి మధ్యలో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది అని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. అది గుర్తు చేసుకొని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం, అంటే వాళ్ళ నాన్నని సీఈఓ చేసింది మన లెక్కలు తేల్చడానికా అంటూ చాలా భయపడిపోతుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడుగుతుంది. ఇక పారిజాతం, వామ్మో వామ్మో, నాకొచ్చిన కళ నిజమయ్యేలా ఉంది, నేను పోలీసులు పట్టుకుపోతారే అని మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. గ్రాని, మామయ్య ఇలా చేస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, ఇదంతా కార్తీక్ గాడు చేయిస్తున్నాడే జ్యోత్స్న, ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు, ఇక నేను కాపాడడం నా వల్ల కూడా కాదే అని చేతులు ఎత్తేస్తుంది. అయినా నువ్వు ఎన్ని కోట్లు కొట్టేసావే అది చెప్పు అని నిలదీసి ఉంటుంది పారిజాతం. సరిగ్గా అప్పుడు దీప కాఫీ తీసుకుని వస్తుంది. దీపను చురుకుని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి దీప, నువ్వెప్పుడొచ్చావు, అయినా తలుపు తట్టి రావాలి అని నీకు తెలీదా అని అడుగుతుంది. ఇక దీప, తలుపులు తీసే ఉన్నాయి, అయినా ఎందుకమ్మా కంగారు పడుతున్నారు అంటుంది. ఇక పారిజాతం, మా భయాలేవో మాకుంటాయిలే అని అంటుంటే అప్పుడు దీప, దేనికమ్మా భయం, కానీ మీ ఇద్దరి ముఖంలో చూస్తూ ఉంటే భయం స్పష్టంగా కనబడుతుంది, ఆ భయం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఇక పారిజాతం, అది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అంటూ కవర్ చేస్తుంది. ఇక దీప, నా బిడ్డ గురించి మీరెందుకమ్మా భయపడతారు అంటుంది. అప్పుడు పారిజాతం, ఇంతకుముందు పడబోయావు కదా, మళ్ళీ నువ్వు మాకు పని చేసి పడిపోతే అప్పుడు ఆ పాపం మాకే తగులుతుంది కదా అని అంటుంది. అప్పుడు దీప, పాపం చేస్తేనే పాపం తగులుతుందమ్మా, మీరేమైనా పాపం చేశారా లేక పాపం చెయ్యబోతున్నారా అని అడుగుతుంది. ఇక జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, కడుపుతో ఉన్నదానివి ఇంట్లో కుదురుగా ఉండాలి కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అసలు అందుకే నీ బతుకు ఇలా ఉంది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు దీప, నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు, కానీ మీ ముఖంలో భయం ఇంకా ఇంకా పెరిగిపోతుంది అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న, నీ కడుపులోని బిడ్డకి ఏదైనా జరిగితే అప్పుడు నీ ముఖంలో భయం కనిపిస్తుంది కదా అని అంటుంది. ఆ మాటకి దీపకి చాలా కోపం వస్తుంది. నా కూతురు జోలికి వస్తే ఏమవుతుందో మీకు ముందే తెలుసు కదా అంటుంది. ఎందుకంటే ఇంతకుముందు శౌర్య జోలికి వస్తే దీప అందరి ముందు జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది. ఇక అది గుర్తు చేసుకుని పారు జ్యోత్స్న ఇద్దరు కూడా చాలా భయపడిపోతారు. అప్పుడు దీప, అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు ఈ బిడ్డ జోలికి వచ్చినా కూడా అదే రిపీట్ అవుతుంది, జాగ్రత్త అని ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది దీప. ఇక ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఏదేమైనా కాశీ పెట్టిన భయం అంతా ఇంత కాదు, జ్యోత్స్నకి ఏకంగా చుక్కలు చూపించాడు. ఇక కోట్ల ఆస్తిని మింగేసిన జ్యోత్స్నకి కార్తీక్ ఎలా బుద్ధి చెప్తాడో చూద్దాం. మరీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.